ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి 16 రోజులు ఉపవాస ప్రార్థన అద్భుతంగా జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మనము 17వ రోజున ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. హల్లెలూయా. ఈ సమయంలో లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అధికారం ఏం చేస్తున్నాడు? అధికారాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క అధికారం ఏమంట? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును. దేన్ని త్రొక్కడాన్ని చెప్పండి? పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రుబలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చూడండి, దేవుడు మనకు ఎవరి మీద అధికారం ఇచ్చాడంట? శత్రుబలం అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు అనగా ఎవరు? సాతానుడు, అపవాది, దుష్టుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ అధికారము ఎవరికి ఇవ్వబడింది? దేవుని బిడ్డలుగా ఉంటున్న మనకు అధికారం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాము. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని పిల్లలగడానికి దేవుడు మనకేం చేశాడంట? అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు దేవుని పిల్లలంట? తన నామమునందు విశ్వాసముంచు వారికి కదా. యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? అధికారము. ఏ అధికారం? మొట్టమొదటి అధికారం అంటే దేవుని పిల్లలగుడానికి దేవుడు మనకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు ఎటువంటి అధికారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో మరి ఆయన పిల్లలుగా ఉండిన మనకు కూడా ఎటువంటి అధికారం ఉందంట? అటువంటి అధికారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. తల్లిదండ్రులకు మరి ఏ అధికారం కలిగి ఉంటుందో పిల్లలకు కూడా ఏముంటుందంట? ఆ అధికారం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల నుంచి మరి వచ్చింది. ఎందుకు తల్లిదండ్రులు వచ్చిందంటే మా డాడీ మా మమ్మీ అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇది నాది. ప్రైజ్ ది లార్డ్. అధికారం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రభునామమునందు విశ్వాసం ఉంచిన మనకు దేవుడు ఎటువంటి అధికారం ఇచ్చాడంట? దేవుని పిల్లలగడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దానిని బట్టి మరి అధికారాన్ని ఇచ్చాడు. అదే సమయంలో యేసు ప్రభు ఏమంటున్నాడంట? శత్రుబలం అంతటి మీద నేను ఏం చేశానో మీకు అధికారాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఇప్పుడు శత్రుబలం అంతటి మీద దేవుడు మనకు అధికారము అనుగ్రహించాడు. ఇప్పుడు శత్రువుని జయించే వంతు ఎవరిది? మనది. శత్రువు మీద అధికారం చూపించే వంతు ఎవరిది? మనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను మనం ఎవరు? యేసయ్య పిల్లలు. హల్లెలూయా. మనమందరూ కూడా ఎవరి పిల్లలంట? దేవుని పిల్లలుగా మనం ఉంటా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యెహోషువ విషయంలో చూసినప్పుడు యెహోషువ ఏమి చేస్తున్నాడంటే
మరి అమాలేకీయులకు మరి యెహోషువ మరి ఇజ్రాయెల్కు యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏం జరుగుతూ ఉంది అక్కడ? మరి సూర్యుడు అస్తమించే సమయం వచ్చింది, చంద్రుడు ఉదయించే సమయం వచ్చినప్పుడు వెంటనే అధికారాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏమని అధికారం ఉపయోగించాడంట? సూర్యుడా నీవు ఆగిపో, చంద్రుడా నీవు ఆగిపో, నీ గిబియాలోను అయ్యాలోను మీరు ఆగిపోవాలని చెప్పేసి వాటికి ఆజ్ఞాపించినప్పుడు సృష్టి ఏం చేయబడిందంట? నిలిచిపోయింది. హల్లెలూయా. ఈ అధికారం ఎవరిచ్చారట? దేవుడిచ్చాడు, యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా కదా. ఆయనకు ఎటువంటి అధికారం ఉందో మనకు కూడా అధికారం ఉంది. దేని మీద అధికారం ఉందంటే సృష్టి మీద మనకు అధికారము మనకు ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశానికి ఆజ్ఞాపించాడు, ఓ ఆకాశమా నీవు 3.5 సంవత్సరాలు వర్షమో నీ కురయకూడదు అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. 3.5 సంవత్సరాలు ఏమైపోయిందంట? వర్షము భూమి మీద కురవలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక ఆకాశము మరి ఏలియా మాటకు లోబడిందా లేదా? లోబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సూర్యుడు చంద్రుడు లోబడ్డాడు యెహోషువకు, మరి ఏలియాకు ఎవరు లోబడ్డారంట? మరి ఈ యొక్క ఆకాశము లోబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ సృష్టి మీదనే అధికారం అని కాదు, కానీ దేవుడు శత్రుబలం అంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక శత్రువుని మనం ఏం చేయాలంట? మనము జయించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అధికారం ఉపయోగిస్తే శత్రువు ఏమైపోతాడంట? ఏమైపోతాడు? వాడు లోబడాల్సిందే. ఎందుకంటే నీవు నేనెవరు? యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు నామములో ముద్రించబడ్డాం. కాబట్టి శత్రువు ఏం కావాలి? లోబడాలి, లొంగిపోవాలి. వాడిని తరిమితే వాడు ఏం చేయాలంటే అమ్మా? వాడు పారిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామంది సైతాన్ అంటే చాలా భయపడతారు కదా. దేవుడే సైతాన్ని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి, మాకు చేత కాదు అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుడే మనకేమిచ్చాడంట? సైతాన్ని తరిమివేయడానికి, సైతాన్ని గద్దించడానికి దేవుడు నీకు నాకు మనకేమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా కదా. శత్రుబలం అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మరలా చూస్తాము రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే సమాధానకర్తయగు దేవుడు ఎవరంటే చెప్పండి? సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక ద్రొక్కించును అన్నాడు. హల్లెలూయా. ఎవరి కాళ్ళ కింద? మీ కాళ్ళ కింద కదా. మీరు అంటే ఎవరు? దేవుని పిల్లలు. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన నీ కింద, నీ కాళ్ళ కింద, యేసు రక్తంలో కడగబడిన నా కాళ్ళ కింద, యేసు రక్తంలో కడగబడిన మన అందరి కాళ్ళ క్రింద ఆయన నామమునందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా అధికారం పొందుకున్న మన అందరి కాళ్ళ క్రింద సాతానును ఏమి చేయడానికి చెప్పండి? సాతానును ఏం చేయడానికి? మన యొక్క పాదముల కింద చితక ద్రొక్కడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే సైతాన్ని ఎక్కడ పెట్టుకోకూడదు? తలపైన పెట్టుకోకూడదు. తలపైన పెట్టుకుంటే వాడు తొక్కేస్తాడు. తల మీద పెట్టుకుంటే వాడు ఎప్పుడు ఏం చేస్తాడు? నీకు ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఆ బాధ, ఈ బాధ, ఆ మంట, ఈ మంట, ఆ తంట వాడు తెచ్చిపెట్టేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. సైతానుని ఎప్పుడు మన తల మీద పెట్టుకోకూడదు. సైతాన్ ఎక్కడ పెట్టాలి? మన పాదం మీద పెట్టుకోవాలి. హల్లెలూయా.
కదా. దేవుని వాక్యం చెప్తుంది, సమాధానకర్తకు దేవుడు సాతానును మీ పాదముల క్రింద చితక ద్రొక్కించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ప్రభు చెప్పాడు మనం ఏం చేయాలంట, మన కాళ్ళ కింద వాడిని చితక ద్రొక్కే అధికారము మనకు ఉంది. హల్లెలూయా కదా. శత్రు బలమంతటి మీద కదా. శత్రువు అంటే ఎవరు? సాతానుడు. ప్రైజ్ ది లార్డ్ కదా. మనుషులందరూ మంచోళ్ళే. కొంతమంది చెప్తుంటారు, మా ఇంటి ఎదురుగుండేవాడు నాకు శత్రువు, మా ఇంటి పక్కింటిలో ఉంటున్న వాళ్ళు నాకు శత్రువులు. హల్లెలూయా కదా. మా ఇంట్లో ఉంటున్న మా అత్త నాకు శత్రువు, లేకుంటే నా కోడలు నాకు శత్రువు, మా అన్న నాకు శత్రువు, మా తమ్ముడు నాకు శత్రువు. అలాగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక సంగతిని మనం గ్రహించవలసింది ఏమంటే, మనకు ఎవ్వరు కూడా శత్రువులు కాదు. ఎవరు కూడా మనకు శత్రువులు కాదు. ఎవరు శత్రువు అంట? సైతాన్ గాడే మనకు శత్రువు. హల్లెలూయా. ఆ శత్రువైన సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? మీ పొరుగింటిలో వారిలో దూరి, లేకపోతే మీ ఎదురింటిలో వారిలో దూరి, లేకుంటే మీ ఇంట్లో ఉంటున్న మరి వ్యక్తులలో దూరి వాడు పని చేస్తూ మరి ఉంటాడు. హల్లెలూయా. వాని పని ఏంటి? శత్రు పని ఏంటి? కీడు చేసే పని వానిది, జగడాలు పుట్టించే పని వానిది, మనస్తాపాలు తెచ్చే పని వానిది, మోసము చేయించే పని వానిది, ఇంకా మరి అనేకమైన మరి నీచమైన కార్యాలు చేపించేది ఎవరిదంట? సైతాన్ గాంధీ. హల్లెలూయా. మనుషులందరూ మంచోళ్ళే, పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ మంచోళ్లే, కానీ సైతాన్ గాడు మంచోడు కాదు, వాడే శత్రువు. అందుకనే మనము శరీరులతో మనం పోరాడకూడదు. మనం ఎవరితో పోరాడకూడదు? శరీరులతో మనం పోరాడకూడదు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, హల్లెలూయా, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లుగా చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మనం శరీరధారులమైనప్పుడు శరీర ప్రకారంగా మనం యుద్ధము చేయము. ఎందుకంటే మనము ఆత్మ సంబంధులము. ఎవరు చెప్పండి? మనం ఆత్మ సంబంధులము, మనం లోక సంబంధులము కాదు. హల్లెలూయా. మన శరీర ప్రకారముగా ఉన్నప్పటికీ కూడా మన శరీర ప్రకారంగా యుద్ధం చేసేవాళ్ళు కాదు. అనగా ఏంటి? శరీర ప్రకారముగా మనము కొట్లాడేవాళ్ళు కాదు, పోట్లాడేవాళ్ళు కాదు, పగ తీర్చుకునేవాళ్ళు కాదు, ద్వేషించేవాళ్ళు కాదు, బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. ఆ విధంగా ఎవరు చేస్తారంట? శరీరానుసారులు చేస్తారు. ఎందుకంటే అపవాది చెప్పినట్లు వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు అపవాది యొక్క కార్యములను వాళ్ళు నెరవేర్చేవారుగా ఉన్నారు. అయితే మనము అపవాదికి సంబంధించిన వాళ్ళము కాదు, మనము లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. మనము ఎవరికి సంబంధించిన వాళ్ళంట? యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన వాళ్ళము. హల్లెలూయా. అందుకనే మన యుద్ధము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మనం ఎవరితో యుద్ధము చేస్తున్నామంటే శత్రువుతో యుద్ధము చేస్తూ ఉన్నాము. శత్రువు ఎవరంట? వాడు సాతానుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఎఫెసు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం. మరి శత్రువు ఎవరంటే అక్కడ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. మీరు పోరాడుతున్నది ఎవరితో అంట? ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో మీరు పోరాడుచున్నారు. హల్లెలూయా. మనుషులతో కాదు మనం పోరాడేది, ఆకాశ సంబంధం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. ఆ దురాత్మల సమూహం ఏం చేస్తుందమ్మా? అయ్యా, నీ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో, ఎంతో ఆనందంగా ఉందో. హల్లెలూయా. ఆ దురాత్మల సమూహానికి, ఆ సాతానుకు ఏమంటే, వీళ్ళింత సంతోషంగా ఆనందంగా ఉన్నారే, ఏం చేయాలా? ఏదో ఒకటి ఈ కుటుంబంలో నేను కలవరమును నేను లేపాల. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, సాతాను యొక్క కుట్ర. ప్రైజ్ లార్డ్. అదే రోజు సాతానుగాడు కుట్ర పని రోజు ఏం చేస్తాడంటే, పొరపాటున ఇంట్లో పప్పులో కానీ కూరలో దేంట్లోనైనా కానీ కారం ఎక్కువైదట్లనో లేకపోతే ఉప్పు ఎక్కువైదట్లనో చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట? కారం ఎక్కువైదట్లనో ఉప్పు ఎక్కువైదట్లనో వాడు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేసి వాడు ఏం చేస్తాడంట, ఓ ఈ భార్యాభర్తలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు పెట్టాలి చిచ్చు అనుకుంటాడు వాడు. హల్లెలూయా. రోజు భర్త బాగా రుచిగా చేస్తూ భార్య రుచిగా చేస్తూ ఉంటే భర్త రుచిగా తింటూ బాగా సంతోషించేవాడు. హల్లెలూయా. కుటుంబం మీద హ్యాపీ హ్యాపీ హ్యాపీ. హల్లెలూయా. రోజు వచ్చింది, ఏమైపోయిందంట? కారం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. కారం ఎక్కువైపోయిన వెంటనే ఏమైపోయిందంట? ఆ కారము ముక్కల్ని తెలకెక్కిందంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తెలకెక్కితే ఏమైపోయింది? ఇప్పుడు వచ్చింది కథ. ఏయ్, నీకు వంట చేసేకి వస్తుందా? నీకు వంట చేసేకి వస్తుందా? ఇట్లా నా చేసేది వంట? ఇంత కారం వేసేది? బుద్ధుందా? వద్దుపా అని తీసుకుని పారేసి వెళ్ళిపోవడం. హల్లెలూయా. పాపం భార్య ఏమనుకుంటుంది? రోజు ఎంత బాగా చేసినామని చెప్పేసి అనలేదే, ఈరోజు కొంచెం కారం ఎక్కువైంది ఇట్లా అన్నాడు అని చెప్పేసి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తినకుండా చేతులు కట్టుకుని వెళ్ళిపోయినాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమేం చేస్తుంది? చూసి తిని ఏమండి పొరపాటు అయిపోయిందండి అని చెప్తే, ఏం చేస్తాను నువ్వు అసలు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేమీ మధ్యాహ్నం కూడా ఇంటికి లేదు, మధ్యాహ్నంలో హోటల్లో భోజనం, రాత్రి కూడా ఏంటి హోటల్లో భోజనం. భార్య ఏం చేస్తుంది? వంట చేసి పెట్టి తింటాడు మా ఆయన అని చూస్తే గిన తినేకి రాడు. అయిపోయిందిలే, తిన్నానులే, చాలులే, భలే చేసినావు నువ్వు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, సాతానుడు ఏం చేస్తాడంటే ఈ విధముగా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా వాడు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని ప్రేమను కలిగిన భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారంటే, ఎంత కారం ఉన్నా ఏమున్నా, అమ్మాయి రోజు బాగా చేసేదానివి, అయితే ఈరోజు కొంచెం కారం ఎక్కువ ఉంది చూడు కొంచెం అని చెప్పేసి అని దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని సైతానికి స్థానం ఇవ్వకుండా మరి హ్యాపీగా మరి ముందుకు సాగే వాళ్ళుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా సాతానుడు ఏమి చేసేవాడుగా ఉంటాడు? చిచ్చు పెట్టేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అత్తకోడల మధ్యలో కూడా అంతే. ఏదో కొంచెం ఎక్కువైతే, ఏమి ఇంత అన్నం చేయాలా నువ్వు, ఇంత పప్పు చేయాలా నువ్వు అని చెప్పేసి అలగడం కానీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఏ విధంగానైనా ఇదే అన్నమాట. అయితే దేవుని ప్రేమ ఉన్న వారి జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే, ఇంత ఎక్కువ చేసావు కదా, ఇంకా రాత్రి మనం చేసేది వద్దు, ఇదే మనం రాత్రి అడ్జస్ట్ చేసుకుని తిందామమ్మా, రేపటి నుంచి ఈ విధంగా నీవు చేయొద్దు అని సర్దిపుచ్చుకోవడాలు జరుగుతూ మరి ఉండడం వలన మరి అత్తా కోడళ్ళ మధ్యలో వారు సాతానును జయించిన వారుగా
మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యలో మరి సాతానుడు వేరే వాళ్ళ మూలకంగా చుచ్చులు పెట్టడము. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా ఇవన్నీ కూడా ఎవరి కార్యాలంటే ఇవన్నీ సాతాను యొక్క కార్యాలు. అందుకనే అనేకులు సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క కార్యాలను గ్రహించని వారు ఏం చేస్తారంటే వారి జీవితాల్లో మరి పగను ద్వేషాన్ని వాళ్ళు పెంచుకునే వాళ్ళుగా మరి ఉంటారు. కానీ వారి జీవితంలో క్షమించే మనస్సు వాళ్లకు ఉండనే ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇదంతా ఎవరి బలం అంటే ఇది శత్రు బలము. ఈ బలం ఏది? శత్రు బలం. ఈ శత్రు బలం అంతటి మీద దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా కదా. శత్రువు ఏమైనా చేసి వాడు సమాధానము నెమ్మది లేకుండా చేయాలని వస్తే మనం ఏం చేయాలి? రే సైతానా, ఇది నీ కుట్ర, నాకు తెలుసు, నీ కుట్రను సైతానా నా పాదాల కింద వేసి ఏం చేస్తాను, నేను చితకదొక్కుతాను పో అని చెప్పి సైతాను మీద ఎదిరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తున్నాం పాములను తేళ్లను అని చూస్తున్నాం. అంటే పాములను తేళ్లను అంటుకినా పాములు తేళ్లను తొక్కండి, పాములను మీరు తొక్కండి, తేళ్లను మీరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పాములు తేళ్ళు ఎవరంట? సాతాను సంబంధము. హల్లెలూయా. పాములో ఏముంటుందంట? విషం ఉంటుంది. తేలులో ఏముంటుంది? విషం ఉంటుంది. కొండి ఉంటుంది, వెనకాల కొండి ఉంటుంది. హల్లెలూయా. హాని చేసే స్వభావం. ప్రైజ్ ది లార్డ్ కదా. పాము అయితే ఒకసారి కుడుతుంది టప్పని, తేలు ఏం చేస్తుంది? కొండితో కుడుతుంటుందంట. హల్లెలూయా. అందుకనే కొంతమంది ఇంట్లో ఏం చేస్తుందంటే కొండితో తేలు కొట్టినట్లుగా కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమైపోతుంటారు? కృంగిపోతూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. గ్రహించాలి. తేలులాగా కొండిలాగా నన్ను కొడుతున్నా, ఓ సైతానా, యేసు నామమున నా పాదముల మీద నిన్ను చితక త్రొక్కుతూ ఉంటున్నాను. ఇంకా తేలను చితక దొరికినాక అది కొట్టేగవుతుందా? కొండితో కొట్టేగవుతుందా? కొండడానికి చేత కాదు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలని మనము శత్రువు ఎటువంటి వాడు అన్నది మన జీవితంలో ఏం చేయాలంట? మనం గ్రహించాలి. హల్లెలూయా. మన కుటుంబంలో ఎప్పుడు కూడా సమాధానము పరిపాలించేలాగా చూసుకోవాలి. కానీ సైతాను పరిపాలించేటట్లుగా మనం ఎప్పుడు కూడా మనము చూసుకోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నీ జీవితంలో దేవుని వాక్యం ఉందా? నీ జీవితంలో ప్రార్థన ఉందా? హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితము నీ జీవితంలో ఉందా? హల్లెలూయా. ఉన్నట్లయితే ఏమి జరుగుతుందంటే సైతాను క్రియలను మనం జయించగలుగుతాం. శత్రువును మనం ఏం చేస్తామో పాదముల కింద చితక దొరుకుతాం. హల్లెలూయా. ఇంకా వాడు మన సగాలికే వాడు రాకూడదు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కదా. వాడు ఏ కుటుంబాన్ని వదిలిపెట్టాడు కదా. ఏ కుటుంబాన్ని వాడు వదిలిపెట్టాడు. పాస్టర్ల కుటుంబాన్ని కూడా వదిలిపెట్టాడు. వాడు వదిలిపెడతాడు పాస్టర్ల కుటుంబాన్ని. పాస్టర్ల కుటుంబాన్ని కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే పాస్టర్ గారి కుటుంబంలో చిక్కు లేపేస్తే ఇంకా పాస్టర్ గారు ఏం చెప్తారు వాక్యము చర్చిలో? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు పాస్టర్ను కూడా వాళ్ళు వదిలిపెట్టాడు. అయితే మెలుగుగా ఉన్న పాస్టర్లు ఏం చేస్తారంటే సైతానును జయించే వాళ్ళుగా ఉంటారు. సాతానుకి మరి కోటింగ్ ఇచ్చి పంపించే వాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి ఈరోజు ఈ 17వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, నా ప్రియమైన సంగమా, నేను శత్రుబలమంతటి మీద మీకు అధికారాన్ని మీరు ఇచ్చాను. మీరు అధికారాన్ని మీరు ఉపయోగించండి. ప్రభుత్వం వారు పోలీసు డ్రెస్ ఇచ్చిన తర్వాత ఆ పోలీస్ డ్రెస్ వేసుకున్న ఆ యొక్క పోలీసు ఏం ఉపయోగించాలి చెప్పండి? అధికారాన్ని ఉపయోగించాలి కదా. ట్రాఫిక్లో ఎంత బక్కగా ఉన్న పోలీసే కానీ చేయెత్తితే అది ఎంత పెద్ద
మరి గూడ్స్ లారీ అయినప్పటికీ కూడా ఏం చేయబడాలి? అది ఆగిపోవాలి. ఎంత పెద్ద అధికారి అయినా కూడా ఏం చేయబడాలంట? మరి ఆ వెహికల్ ఆగిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? యూనిఫామ్లో కదా, ఈ డ్రెస్సులో ఉంది పవర్. ఆ డ్రెస్ లేకుండా ఇట్లా అంటే గినా యాది ఆగదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న నీవు, దేవుని వాక్యమును ధరించుకున్న నీవు నీ జీవితంలో హల్లెలూయా సాతాను మీద అధికారాన్ని ప్రకటిస్తే వాడేం చేయాలి? వాడు పారిపోతాడు. హల్లెలూయా, వాడు నీకు లోబడాల్సిందే. అందుకని చూస్తున్నా, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. హల్లెలూయా. అందుకని లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, మనలో ఉన్న యేసయ్య ఎటువంటి వాడంట? అమ్మా అయ్యా, గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పవర్ ఎవరిలో ఉందంట? నీలో ఉంది. ఎవరిలో ఉంది? యేసయ్యలో అలాగే పవర్ ఉంది. అయితే యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి పవర్ ఎవరిలో ఉంది? మనలో ఉంది. హల్లెలూయా. ఆ యేసయ్య మనలో ఉన్నప్పుడు, పవర్ మనలో ఉన్నప్పుడు శత్రు మన ఎదురు నిలబడతాడా? వాడు వస్తే ఏం చేయాలి? అధికారాన్ని ఉపయోగించాలి, పండ్లు రాలుగొట్టి పంపించాలి. హల్లెలూయా. అసలు మనం రే సైతానా అంటేనే వాడు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వాడు పారిపోతాడట. వాళ్ళు భయము వణుకు పడుతుంది అని పాట ఉంది కదా. భయము వణుకు కలిగేను అపవాదికి తోకముడుచి పారిపోయెను. సిగ్గుతో నీ బలము చూచిన శత్రువుకు చెమటలు పట్టెను. తరుముకొచ్చిన అపవాది శక్తులు చిత్తుగా ఓడెను. హల్లెలూయా కదా. ఎవరికి చెమటలు పుట్టాలా? మనకు పుట్టాలా? సైతానికి పుట్టాలా? సైతానికి పుట్టాలి. చాలామంది జీవితాల్లో ఎవరికి పుడుతుందంటే, అయ్యో సార్ సైతాన్ అట్లా సార్ ఇట్లా సార్ అని ఏం చేస్తారంటే వీళ్ళకి చెమటలు పుడతా ఉంటాయి. అయితే దేవుడు ఎటువంటి అధికారం ఇచ్చాడంటే, సైతానికి చెమటలు పుట్టించే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీవు నేను మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా సాతానును దేవుని అధికారము ద్వారా మనం ఎదిరించినప్పుడు వాడు భయము వణుకు కలిగి వాడు పారిపోయేవాడుగా ఉంటాడు. నీ కుటుంబంలో వాడు పనిచేయడానికి వీల్లేదు, మీ భర్తలో పనిచేయడానికి వీల్లేదు, భార్యలో పనిచేయడానికి వీలు లేదు, పిల్లల్లో పనిచేయడానికి వీలు లేదు, అత్తలో పనిచేయడానికి వీలు లేదు, కోడల్లో పనిచేయడానికి వీలు లేదు, అల్లుళ్ళలో పనిచేయడానికి వీలు లేదు, కూతురులో పనిచేయడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ రాయబడింది, పాములను తేళ్లను అణగద్రొక్కుటకు శత్రుబలమంతటి మీద అంట. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీ డ్యూటీ ఏమంటే, ఈ 17 రోజులు ఉపవాస ప్రార్థనలు విన్నారు, ఇప్పటి నుంచి మీ డ్యూటీ ఏంటి చెప్పండి? అణగదొక్కడమే మీ డ్యూటీ. ఇంట్లో వాళ్ళని కాదు అణగదొక్కేది. ఇంట్లో వాళ్ళు ఎవరు శత్రువులుగా ఉంటారో వాళ్ళలో పనిచేస్తున్న సాతానును. ఏటుపోటు మాటలంటే ఏంటి? తేలు కొండితో కొట్టినట్టు టుక్కు 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 టుక్కు. కొంతమంది అంటారు, సార్ కొట్టినా పర్వాలేదు నేను సహించుకుంటాను, కానీ ఆ మాటలు అంటూ ఉంటాయి సార్, పొడుచుకుంటున్నాయి సార్, పొడుచుకుంటాయి అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఆ యొక్క శత్రు బలవంతుని దేవుడు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అధికారాన్ని మీరందరూ ఉపయోగించండి. ఈ రోజు నుంచి దేవుడు మీ కుటుంబంలో జయమే జయం. హల్లెలూయా. సైతాను క్రియలన్నీ కూడా లయం. హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. జయమునిచ్చే యేసయ్యకు అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. సాతాను మీద జయమునిచ్చిన యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.
ఇక మీదట నీకు ఓటమి లేదు, నీకు జయమే. యేసు నామములో సాతానుకు ఇంకా ఎప్పుడు కూడా లేవలేని ఓటమి కలుగునుగాక. గొప్ప సమాధానం, నెమ్మదిని దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.